జర్నలిస్టుల సమస్యలను ఎందుకంటే వెంటనే ఇళ్ల స్థలాలు వెంటనే ఇళ్ల స్థలాలు వెంటనే కార్డులను నా పేరు విజయ, హెచ్ఈజే కార్యవర్గ సభ్యురాలిని. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా జర్నలిస్ట్గా అంటే దేశంలో జనాభాలో ఫోర్త్ చెప్పుకునే జర్నలిస్టులకు సంబంధించి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. వాళ్ళు నిత్యం అనేక సమస్యలు సతమతమవుతున్నారు. అందులో ముఖ్యమైన హెల్త్ కార్డులు ఒకటి, ఇళ్ల స్థలాల సమస్య ఒకటి, అలాగే అక్రిడేషన్ కార్డులకు సంబంధించి ఈ 3 ప్రధాన సమస్యలు ఇప్పుడు వీటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు జర్నలిస్టులు అనేది. హెల్త్ కార్డులు గతంలో ఇచ్చినా కానీ అవి ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ పనిచేయట్లో కేవలం నిమ్స్లో పనిచేసినా కానీ మినిమం దాంతో ఉన్నది. మిగతా అమౌంట్ మొత్తం ఏదైనా ఆపరేషన్ అలాంటివి జరిగితే మిగతా అమౌంట్ మొత్తం జర్నలిస్టులే పే చేయాల్సిన పరిస్థితి ఉంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ పూర్తిగా హెల్త్ కార్డులో అది ఇవ్వడం లేదు. అది కూడా ప్రధానంగా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే అక్రిడేషన్కి సంబంధించి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు, పాత వాటిని పొడిగిస్తూ వస్తూ ఉన్నది. దానివల్ల ఏమవుతుంది, పాత వాళ్ళకి అక్రిడేషన్లు పొడిగింపు జరుగుతున్నా అని కొత్తగా ఇంకో అక్రిడేషన్లు అనేది ఇవ్వకపోవడం వల్ల ఇతర జర్నలిస్టులకి అది నష్టంగా ఉన్నది. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా ఇతర జిల్లాల్లో ఇస్తున్నా కేవలం హైదరాబాద్లో మాత్రమే పెండింగ్లో ఉంది. దీన్ని సుప్రీంకోర్టు సాగు చెప్తున్నా. సుప్రీంకోర్టు అనేది కేసు అనేది కానే కాదు, ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ తలుచుకుంటే ఏ రకంగానైనా జర్నలిస్టులకు ఆ సమస్యను పరిష్కరించవచ్చు. ఆ విధంగా ఒక సమస్యని పరిష్కరించడానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని, వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని మేము జర్నలిస్టులు కోరుతున్నాం. అలాగే ఉమెన్ జర్నలిస్ట్ సంబంధించి కూడా ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. అందులో అన్నింటిలో ఉమెన్ జర్నలిస్టులకి కొంత 33% అవకాశం ఇవ్వాలని కోరుతూ నవీన్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు వర్కింగ్ ప్రెసిడెంట్. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి వందలాది మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో సర్కార్ విఫలమైంది. అన్ని జిల్లాల్లో కొద్దో గొప్ప వస్తున్నాయి, కానీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన జర్నలిస్టులకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు సాకుని చెప్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సొసైటీల పేరుతో ఇవ్వడానికి సమస్య ఉంది, కానీ బీపీఎల్ కింద ఇవ్వడానికి ఎలాంటి సమస్య లేదు. చాలామంది జర్నలిస్టులు బీపీఎల్ పరిధిలోకే వస్తారనే విషయాన్ని సర్కారుకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, దాంట్లో జర్నలిస్టులకు ప్రత్యేక కోటా కేటాయించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి హెచ్యూజే తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానమైన సమస్య అక్రిడేషన్లు. ఈరోజు గవర్నమెంట్ మారింది, కొత్త అక్రిడేషన్లు ఇస్తారని చెప్పేసి దాదాపు 6 నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. అక్రిడేషన్ టైం అయిపోయినా దానికి స్టిక్కర్లు అంటేస్తూ సమయం పొడిగిస్తున్నారు తప్పితే కొత్త అక్రిడేషన్లు ఇవ్వట్లేదు. మార్చితోని ఇప్పుడున్నటువంటి అక్రిడేషన్ల గడువు ముగుస్తుంది. ప్రభుత్వం వెంటనే కనీసం ఈ మార్చిలో పూర్తయితేనన్నా కనీసం ఏప్రిల్ నుంచి కొత్త అక్రిడేషన్ కార్డులను అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇవ్వాలనేది మేము కోరుతా ఉన్నాం. కొత్త నిబంధనలు పెట్టి జర్నలిస్టులకు అక్రిడేషన్ కోత వేరే ఆలోచనను వెంటనే మానుకోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి మేము హెచ్యూజేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నా పేరు రాజశేఖర్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ట్రెజరర్. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నిరసన పిలుపులో భాగంగా ఈరోజు హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఇండ్ల స్థలాలు. ఎన్నో ఏళ్ళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని రక్షించే విధంగా, లేకపోతే వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ సక్సెస్ఫుల్గా అమలవుతున్నాయి. కానీ జర్నలిస్టుల విషయంలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది. జిల్లా ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులందరికీ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో సమస్యలు పరిష్కరించినప్పటికీ హైదరాబాద్లో ప్రధానంగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో పనిచేస్తున్న జర్నలిస్టులకి, జిల్లా రిపోర్టర్లకి, లేకపోతే మండల స్థాయిలో పనిచేస్తున్న రిపోర్టర్లకి ఇండ్ల స్థలాలు, తర్వాత ఆరోగ్య రక్షణ కార్డులు ప్రధాన సమస్యగా ఉంది. ఇండ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం కోర్టు కేసులు అని చెప్పి జాప్యం చేస్తుంది. కోర్టు కేసులు మిగతా
ఐఏఎస్లు, ఐపీఎస్లు, జిల్లా జడ్జిలు, ఇతర ధనిక వర్గాలతో కలిపి ఉంది కాబట్టి మమ్మల్ని జర్నలిస్టులని చాలా మధ్యతరగతి, పేద మధ్యతరగతి వర్గాలు చెందినవారు కాబట్టి వీళ్ళని వేరు చేసి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని గవర్నమెంట్ ఆలోచించాలి. తక్షణమే దీనికి సంబంధించి రోడ్డు మీద ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ పనిచేయట్లేదు. ఇది ప్రధానంగా జర్నలిస్ట్ కుటుంబాలపై పెను భారంగా మారింది. ఆరోగ్య రక్షణ అనేది ఇమీడియట్లీగా ఆరోగ్య బీమా ప్రవేశపెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలు ఇస్తున్నట్టే జర్నలిస్టులు కూడా 30 లక్షల వరకు ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీ ఉచితంగా వైద్య సదుపాయాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మహిళా జర్నలిస్టులకి సమాజంలో మిగతా వ్యవస్థలు ఎట్లా ఎదుర్కొంటున్నారో సమస్యలు, అదేవిధంగా జర్నలిజంలో కూడా మహిళా జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఆఫీసుల్లో కానీ బయట కానీ వీళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. దీని మీద ప్రతి ఒక్క ఆఫీస్లో మహిళా జర్నలిస్టుల కోసం ఒక ప్రత్యేకమైన బూత్ ఏర్పాటు చేసి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల మీద యాజమాన్యాలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మాకు పెన్షన్ సౌకర్యం అన్ని ఇప్పుడు మామూలుగా 55 ఇయర్స్ 60 ఇయర్స్ దాటితే మామూలుగా వృద్ధులకు పెన్షన్ ఉంది. అదేవిధంగా రిటైర్డ్ జర్నలిస్టులకి ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని అమలు చేయాలి. మన దక్షిణాది రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఇది అమలు చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసినప్పుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేసినప్పుడు కేరళలోకి వెళ్ళి అధ్యయనం చేసి ఆ పథకాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము కోరేది ఏంటంటే పెన్షన్ సౌకర్యాన్ని ఇమీడియట్లీగా మీరు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేయాలని, ఇంకా అనేకమైన గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సమస్యలు, మండల ప్రాంత జర్నలిస్టుల సమస్యలు, స్టేట్ స్టాఫర్సు, డిస్ట్రిక్ట్ స్టాఫర్సు ఎవరికవారు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరి సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నమస్కారం.